రాజు ఎదుట నిలబెట్టుటకు ఎస్తేరుని అలంకరిస్తున్న హేగే రాజు యొక్క మనసు నెరిగినవాడు కనుకనే రాజు సంతోషంగా ఉండాలని, క్షేమముగా ఉండాలని, రాజ్యము క్షేమంగా ఉండాలని, ఆయన రాజ్యానికి తగినట్లుగా రాణి ఉండాలని ఆయన ఎదుట నిలబెట్టడానికి హేగే ఎస్తేరుని అలంకరించగా రాజు ఎస్తేరుని రాణిగా ఎన్నుకున్నాడు. అలాగే రాజులకు రాజైన యేసురాజు మనసు నెరిగిన పరిశుద్ధాత్మ ఆయన మనసు సంతోషంగా ఉండాలని, ఆయన రాజ్యము క్షేమంగా ఉండాలని, ఆయన రాజ్యానికి తగినట్లుగా సంఘం ఉండాలని వధూ సంఘమును ఆయన ఎదుట నిలబెట్టుట కొరకు పరిశుద్ధాత్మ తన వరములతోనూ ఫలములతోనూ సంఘమును సిద్ధపరచుచున్నాడు. కనుక రాజు అలంకరించబడిన ఎస్తేరుని చూచి వివాహం చేసుకున్నట్లుగా వధూ సంఘమును ఆయన వివాహం చేసుకోవాలంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం రావాలి, వధువు సంఘములో చేర్చబడాలి. సంఘము పరిశుద్ధాత్మ చేత అలంకరించబడినప్పుడే రాజు ఎదుట నిలబడేది, అప్పుడు ఆయన వధూ సంఘమును వివాహమాడేది. కనుక రాజు ఎదుట నిలబడుటకు తగిన అలంకరణ కొరకు ఎస్తేరు తన్ను తాను హేగేకి అప్పగించుకున్నట్లుగా తగిన అలంకరణ కొరకు మనలను మన పరిశుద్ధ ఆత్మకు అప్పగించుకోవాలి. ప్రార్థన. తండ్రి, నీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచుండగా తగిన అలంకరణతో మమ్మల్ని అలంకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటే మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.